అయితే ఏం చేయమంటావు? ఎవరికైనా చూపిస్తే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని నవ్వుతారు. అందుకే మా ఫ్రెండ్స్ని కూడా పెళ్లికి పిలవలేదు. వాళ్ళ కోసం అని చెప్పి కాపురం చేయడం మానేస్తావా స్వాతి? నీకే అందమైన అమ్మాయి పెళ్ళంగా దొరికింది, ఎవరికైనా చూపించుకుంటావు. నేను ఎవరికైనా చూపిస్తే నవ్వుతారు. నాకు సెలక్షన్ రాదేమో అనుకుంటారు, నన్ను చీప్గా చూస్తారు. అందుకే నా ఫ్రెండ్స్ ఎవరిని ఇంటికి రావద్దని చెప్పాను. నువ్వు కూడా ఎవరిని తీసుకురాకు, అర్థమవుతుందా? మరంత ప్రాబ్లం ఉన్నప్పుడు పెళ్లికి ముందే చెప్పొచ్చు కదా స్వాతి. చెప్దామనే ట్రై చేశా. మా నాన్న చెప్పనివ్వలేదు కదా. పెళ్లి చేసుకుంటే అన్ని సర్దుకుంటాయిలే అని చెప్పాడు. ఆయనకేం తెలుసు, ఉండాల్సిందేం కదా. సరే, నీకు నచ్చినట్టే ఉండు. నేను ఏమన్నా నీకేదైనా అవసరం అయితే నాతో చెప్పు. నా మీద చెయ్యేస్తున్నావేంటి? నీకు నా పైన చెయ్యేసే హక్కు లేదు. అదేంటి స్వాతి, నువ్వు నా వైఫ్ కదా. మా ఇంట్లో వాళ్ళు బలవంత పెడితేనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. బలవంతంగా అయితే కాపురం చేయలేను కదా. అయినా నువ్వు నేను కలిస్తే నీలాంటోడే పుడితే? సరే స్వాతి, నీకిష్టం లేకుండా నీ పైన ఎప్పుడు చేయను. స్వాతి. హలో, చెప్పే. రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ, నువ్వు మీ ఆయన కలిసి రావాలి. ఎందుకు? నువ్వు మీ ఆయన బాగుంటారు. మా ఆయనతో బయటికి రావాలంటే సిగ్గేస్తుంది. ఎందుకు, ఏమైంది? కాలేజ్లో ఉన్నప్పుడు ఎంతమంది అందమైన అబ్బాయిలు నా వెనకాల పడ్డారే. వాళ్ళందరినీ కాదని లాస్ట్కి వస్తే ఒక నల్ల అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు బయటికి ఎలా తీసుకురావాలి? మరి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? ఏముంది, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి చేసుకోమన్నారు. ఏంటిది? డివోర్స్ పేపర్స్. దేనికి? కలిసుండి దూరంగా ఉండే బదులు విడిపోయి హ్యాపీగా ఉందాం. నీకు నన్ను భర్తగా చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నాకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంక నీ ఇష్టం. హలో నాన్న. చెప్పమ్మా. నాన్న, మేము డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. నాకు కూడా తనతో కలిసి బతకడం ఇష్టం లేదు. నువ్వు ఎవరినైతే భర్తగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావో ఆయనే కానీ లేకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నీ పెళ్లి చేసే టైంకి మనకి చాలా అప్పులు ఉన్నాయమ్మా. కట్నం ఇచ్చే పరిస్థితిలో కూడా లేను. అది అర్థం చేసుకుని కట్నం తీసుకోకుండా నేను పెళ్లి చేసుకోవడమే కాదు, మన అప్పులన్నీ కూడా తనే తీర్చాడు. నీకు పెళ్ళైన తర్వాత అమ్మకి పోగోక ఐసీయూలో ఉంచు. అప్పుడు కూడా ఖర్చంతా తనే భరించాడు. నీకు తెలిస్తే మళ్ళీ ఎక్కడ బాధపడతావని నీతో చెప్పొద్దన్నాడు. పెళ్ళయ్యాక నీకు భర్తగా నువ్వు ఒప్పుకోకపోయినా మాకు మాత్రం తను ఇప్పుడు కొడుకులానే ఉన్నాడమ్మా. మన కోసం అంత చేసిన మనిషిని నేను ఇన్ని రోజులు ద్వేషించానా? నేను చాలా తప్పు చేశాను నాన్న. నాకు ఇప్పుడే తెలిసొచ్చింది.